మావా కొంప మునిగింది మావా. రే క్వార్టర్కి డబ్బు లేదని మాత్రం అనకే. లెటర్ ఆ అమ్మాయికి ఇచ్చిన చీరలో వెళ్ళిపోయినట్టుంది మావా. ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏంటి మావా పరిస్థితి? ఆలోచించరే ఆలోచించరే. నీతో ముందుగా ఒక మాట చెప్పాలనిపించి ఫోన్ చేశానమ్మా. ఏంటంటే అది? ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే అయినా రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదమ్మా. పరువు పోయింది, పేదవాళ్లలా మిగిలిపోయాం. ఇప్పుడు నా తమ్ముడు చెప్తే అర్థమైంది. మీరు ధనవంతులని సరిపోల్చుకుంటే మీతో మేము అసలు ఎందులోనూ తోగలేమని. మీరు చెప్పేది నాకు అర్థమైంది ఆంటీ. మీరు అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. నేను చిన్నప్పుడు నాకిష్టమైన రెండింటిని కోల్పోయాను. ఒకటి అమ్మ ప్రేమ, రెండు చదువు. అమ్మ ప్రేమని పంచడానికి మీరున్నారు, చెయ్యి పట్టి అక్షరాలు నేర్పించడానికి మీ అబ్బాయి గణపతి మాస్టర్ ఉన్నారు. ఇంతకంటే నా దృష్టిలో ఏవీ విలువైనవి కావు. అందుకే నేను సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మా వాడు మాస్టారు అని మీరు గర్వంగా చెప్పుకున్నారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మా వారు మాస్టారు అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఒక్క మాట చాలమ్మా. నువ్వు నా కోడలవడం నా అదృష్టం తల్లి. అల్లుడు, జరిగిందంతా గుర్తు చేసుకుంటే నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏం మావా అది? ఖచ్చితంగా ఆ అమ్మాయి బాగా డబ్బున్నోళ్ళ పిల్ల, పైగా సీరల కొట్టు, ఇంకా సీరల కొదమే ఉంటుందిరా. యారా, 1000 రూపాయల సీరలను వదిలేసి బోడి 500 రూపాయలు ఉన్న సీరను ఎందుకు కట్టుకుంటుంది? కాటి ఆ అమ్మాయి నువ్వు ఇచ్చిన సీరని కట్టేది లేదు, నువ్వు రాసిన లెటర్ని చూసేది లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతేనా మావా? తన లెటర్ చదవదు కదా. గణపతి, రే గణపతి, ఆ అమ్మాయికి ఇప్పుడే ఫోన్ చేశానురా. ఏం చెప్పిందమ్మా? నువ్వంటే ఎంత ఇష్టపడుతుందో చెప్పింది. నిజమాక? మన గణపతిని చాలా ఇష్టపడుతోందిరా. అయినా నా బిడ్డకేం తక్కువ, ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాడు. ఆ గణపతి, పెళ్లి చూపులకి వెళ్లాలని అక్కాబావులకు కూడా కబుర్చే. త్వరగా రమ్మని. అలాగే అమ్మా. యారా, నేను చెప్పానా ఆ అమ్మాయి లెటర్ చదివి ఉండదని? ఇప్పటికైతే కొంచెం రిలాక్స్ మావా, కానీ రేపటిలోగా చదవకుండా ఉంటుందా? ఆ లెటర్ తను చదవకపోయినా ఇంకెవరైనా చదివితే? రేయ్, నిన్ను ఆ అమ్మాయిని ఆ బొచ్చగనపయ్యే కలపాలరా. 200 అడిగాను, దేనికి? క్వార్టర్కి. అబ్బే అయి లేవు, ఇక మందు అది లేదు.
సరోజా హాయ్. ఏటి ఇస్త్రీ అయ్యాయా? అయ్యాయి. ముసలిది కనిపించట్లేదు, మనసాన పడిందా ఏటి? అనుకున్నాన్రా నువ్వు ఇలాంటి కూతకు వస్తావని. పొద్దున్నే నాతో తిట్లు తినడానికే వస్తావేంట్రా? వదిలేలే పెద్దమ్మా. ఇదిగో ఇవాళ మా అల్లుడి పెళ్లి చూపులు, నేను తొందరగా వెళ్ళాలి కాబట్టే నిన్ను వదిలేస్తున్నాను. మంగళవారం కబుర్లు చెప్పమాక. ఈ రోజు నువ్వు అయిపోయావే. శ్రీశైలం ఆగు. సరోజ ఆపింది గట్టే ఆగిపోయాను, లేకపోతేనా? పెద్దమ్మా నువ్వు కాస్త గమ్మునుండు. శ్రీశైలం ఎవరింటికి వెళ్తున్నారు? ఆదినారాయణ గారిని, పక్కూరే, పేరునే ఉంటావు. పెద్దింటోళ్ళు అనుకుంటా. మరే ఈ సంబంధమైనా కుదిరితే బావుండు. దాదాపు కుదిరినట్టే, ఆళ్లే కబురెట్టారు. మనందరం మనం వెళ్తుంది కాదు. అవునా? ఆ. చాలా సంతోషంగా ఉంది. ఉంచుకో, మేనమామవు కదా, ఖర్చులుంటాయి. ఓలమ్మో ఓలమ్మో అంత డబ్బే? నీకంటూ కొంచెం ఉంచుకోవే, మొత్తం ఆడికే తగలెట్టుకో. నాకంటూ ఎవరున్నారే, నువ్వు శ్రీశైలమేగా. ఏమే ముసలే, ఎన్నావా? నీకే జన్మలోనూ ఇది రుణపడి ఉన్నట్టుందిరా. ముసలే, మా ఇద్దరిది 16 ఏళ్ల పేంబంధం. ఇంకో 16 ఏళ్ళు వచ్చినా ఇది ఇస్త్రీ చేసుకుంటూ ఏడనే పడి ఉంటది గాని నీ పెళ్ళంగా నీ ఇంట్లో అడుగు పెట్టదేమోనని నా అనుమానం రా. దేనికైనా సమయం రావాలి కదా అత్త. నా మాటలు నువ్వు ఎప్పుడూ పట్టించుకోవురా. మీ అక్క వాళ్ళకి నువ్వు అండగా ఉండాలనుకుంటున్నావు సరే. ఒరే ఒరే, కాస్త దీని గురించి కూడా ఆలోచించరా. మూడు కాళ్ళతో నడిచే ముసిలోడు కూడా దీన్ని చూసి ఓ రకంగా మాట్లాడుతున్నారా. ఎవడాడు నా లుంగిలోది నరికి పరేస్తాను. ఎంతమంది నరుకుతావురా? ఎంతమంది నరుకుతావు? ఒరే, నేను పోయి ఇది ఒంటరయ్యే లోపైనా దీని మెడలో 3 ముళ్ళు వేయిరా. పెద్దమ్మా ఆయన ఇబ్బంది పెట్టుకో. పెళ్లి చూపులకు ఆలస్యం అవుతుంది, మీరు వెళ్ళండి. వస్తానే. అత్తా, ఈ పనులన్నీ మా అమ్మ చేస్తుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. దేనికి? ఏంటి, నాతోనే చెప్పించుకోవాలనా? తమన్ని చూసుకోవడానికి మాస్టర్ గారు వస్తున్నారుగా. ఏంటే ఉప్మా చేస్తానన్నావు, పులిహోర చేస్తానన్నావు, ఏమైంది? దోశలున్నాయి కదమ్మా, వెళ్ళి తిను. నీ మొహం. నేనంటున్నది విద్యకొచ్చిన సంబంధాన్ని చెడగొడతాను అన్నావు, ఆ పని ఏమైంది అంటున్నా. ఆలోచిస్తున్నాను. నువ్వు చించేలోపు ఆ పెళ్లి ఖాయమై పత్రికలు కూడా పంచేస్తారు. అబ్బా నువ్వు ఉండమ్మా, నాకొక డౌట్ ఉంది. నా మీద? తన మీద. దీనికి నా పోలికలు ఒక్కటి రాలేదు. అత్తా, ఏ రంగు చీర కట్టుకుంటున్నావు? నువ్వే చూస్తావుగా. విద్య, చాలా సంతోషంగా ఉన్నావు కదూ? అవునదినా, పెళ్లి చూపులు కదా. నువ్వు సిగ్గుపడుతున్నట్టు లేదు, గర్వపడుతున్నట్టుంది. టీచర్ని పెళ్లి చేసుకోవాలని చెప్పిందానివి కదా, ఈ సంబంధాన్ని ఎలా ఒప్పుకున్నావు? ఆ చిలుక నవ్వుకి అర్థమేంటో మీకు తెలీదా ఏంటి? ఏంటి? విద్యత్తని మనవాడేది మాస్టారే. లక్కీ రా.
నాన్న కోటీశ్వరులు అన్నారు. అదే కదా. నువ్వు కోడలివి, నువ్వు కూతురివి. మీకే తెలియకపోతే ఏమనుకోవాలి? వచ్చే సంబంధాలన్నీ సైడ్ చేస్తున్నానని మావయ్య పసిగట్టి నా దగ్గర ఏమైనా దాచిపెట్టారా? తనంటే ఎవరు సార్? మీ భార్య కోసమా? అవును, కాబోయే భార్య కోసం. అత్త, కొత్త చీర అవును, ఎప్పుడు కొన్నావు అత్త? మాస్టర్ గారు కొనిచ్చారు. అవునా? ఒకసారి ఇవ్వు. ఏయ్ లక్కీ, అమ్మా, అమ్మమ్మ, అత్తయ్య పెళ్లి చూపులకి కట్టుకోబోయే చీరను మాస్టర్ గారు కొనిచ్చారంట. ఎన్ని వేలు పెట్టి తీసుకొచ్చాడో. ఐదు 2 సున్నాలు. ఆఫ్టర్ ఆల్ 500. దీనికేనా ఓ మెలకలు తిరిగిపోయావు? మన ఇంట్లో రోజుకయ్యే పాల ఖర్చు. వదినా, ఈ చీరకెవరు పేర్లు పెట్టకండి. చీర నచ్చిందంటే మాస్టర్ కూడా నచ్చినట్టే అమ్మా. లక్కీ, అంకెలు చెప్పగలను గాని అక్షరాలు చదివేంత చదువు నాకు లేదు. పద్మ, ఇదేదో కాస్త చదివి పెట్టవే. పక్కన పెట్టమ్మా, నేను చేయాల్సిన పని చాలా ఉంది. దీని మూడ్ బాగలేదు. కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు చదివిస్తా. అక్క చెప్పక్క. చెప్పు తెగుద్ది. ఎక్కడున్నావు? వస్తున్నానక్క. నువ్వు రావాల్సిన అవసరం ఏం లేదు. ముందు నేను చెప్పిన పని చెయ్యి. చెప్పక్క. నీకు పెళ్లి చేసేలోపు నాకు బీపీ షుగర్లు వచ్చేలా ఉన్నాయి. నాకు ఆ గణపతి మీద అనుమానంగా ఉంది. వాడి గురించి డీటెయిల్స్ కనుక్కొనిరా. అలాగే అక్క. దిక్కులు చూడకుండా, అడ్డమైన వేషాలు వేయకుండా త్వరగా రా. సరే అక్క, వస్తున్నా. రేయ్ శ్రీశైలం, ఇందు, ఇంకా ఎంతసేపు రెడీ అవుతారా? అక్క, నేను రెడీ. వచ్చావా? అమ్మా, నేను కూడా రెడీ. అవును, అక్క బాబాయ్ ఎంత దాకా వచ్చారు? ఒకసారి ఫోన్ చేయవే. కోడి కోయక ముందే బయలుదేరామని చెప్పింది. బావగారు కనపడిన వాళ్ళందరి ముందు డాబు ప్రదర్శించుకుంటూ వచ్చేసరికి సాయంత్రం అవ్వదు. నువ్వొకదానివి. గణపతి, త్వరగా రా, రాహుకాలం వచ్చేస్తుందిరా. అమ్మా, రాహుకాలమేమో కాని చిన్నన్నయ్య కూడా వచ్చేశాడు. రే సిద్ధు, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? ఈరోజు అన్నయ్యకి పెళ్లి చూపులని తెలుసు కదా, అందరం వెళ్ళాలి. మీ పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలనే ఆరాటం వల్ల మీకు ఓపిక రోజు రోజుకి తన్నుకుంటూ వస్తుందేమో. నెలకు 4 సంబంధాలు మీతో తిరిగే ఓపిక అయితే నాకు లేదు. అంతకు మించి మనోడి పెళ్లి జరుగుతుందన్న నమ్మకం అయితే అసలే లేదు. ఏట్రా అలా అంటావు?
సొంతనే ప్రేమ నీకు అసలు ఉందా? ప్రేమ వాడికి పెళ్ళవుతుందంటే చెప్పు మావా, రోజు మీకులాగే ప్రేమను కురిపిస్తూ ఉంటాను కూర్చుని. నాకు తెలియక అడుగుతాను మావా, చిట్ ఫండ్ కంపెనీ వల్ల పోయిన పరువు గురించి గాని, నువ్వు కడుతున్న అప్పుల గురించి గాని తెలిసిన వాడు ఎవడైనా నీ పెద్ద కొడుకు పిల్లనెందుకు ఇస్తాడమ్మా? మీరు మీ చాదస్తం కాకపోతేను. కాస్త ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను వెళ్తున్నాను. అక్క బాధపడకే. పేరుకే అండి కొడుకు, గణపతి గారికి తమ్ముడు. ప్రేమను పంచడం తెలియదు కానీ మాటలతో పీక్కుతండ మాత్రం బాగా తెలుసాడికి. ఏదో రోజు ఆడెళ్ళే దారి తప్పని తెలుసుకుంటాడులే, నువ్వు ఊరుకో. అవునమ్మా, ఆ రోజు మనందరం చిన్నన్నయ్యని దూరం పెడదాం. అక్క నేను వెళ్ళి ఏదైనా సన్నకారం మాట్లాడతాను. ఏటే నువ్వు ఒకదానే వచ్చావా? మీ ఆయన రాలేదా? అదిగో వచ్చేసారు. తమ్ముడు, ఇద్దరు ఎక్కడికే వస్తున్నప్పుడు నువ్వు కూడా దాంతోపాటు కారులో వచ్చేయచ్చు కదా. ఆ మాత్రం తెలివిలేక కాదులే అన్నా. ఏటి కొంపతీసి నీకేమైనా పెద్ద ల్యాండ్ డీలింగ్ తగిలిందా? అదే తగిలితే ₹1,00,00,000 కారులో తిరిగేవాణ్ణి. ఇలా కట్నం డబ్బుల కోసం కాళ్ళు అరిగేలా ఈ ఇంటి చుట్టూ తిరిగేవాణ్ణి కాదు. పెద్దింటికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా మావయ్య, అందుకని పెద్ద కారు బుక్ చేసుకుని వచ్చాం. దారిలో ఆయనకేదో పనుందంట, అందుకని బైక్ మీద వచ్చారు. సరే రండి. పద. వచ్చావా గిరిజా? అమ్మా, పెళ్లి చూపులకి పూలు పండ్లు తెచ్చాను. చాలా ఎక్కువైపోయేలా ఉన్నాయక్క. మరి మనం వెళ్లేదే ధనవంతులింటికి. మనం తెచ్చే ఈ పూలు పండ్లు వాళ్ళకేమాత్రం సరిసాటి చెప్పు? అవును, తమ్ముడెక్కడమ్మా? వాడు రేయ్, ఏంట్రా ఇది? రోజు వేసుకునే బట్టలే వేసుకున్నావు. మనం వెళ్తుంది పెళ్లి చూపులకి. సూటు బూటు వేసుకోవాలి. అమ్మా, ఒక్క మాట చెప్పుంటే మా ఆయనవైనా. అక్కర్లేదు. మాస్టర్ అంటే ఇలాగే హుందాగా పద్ధతిగా ఉండాలి, హడావిడిగా కాదు. బ్యాడ్జ్ లేదేంటి నాన్న? ఉండు. గణపతి, బ్యాడ్జ్ పెట్టుకోలేదేంటి నాన్న? తెస్తానుండు. అక్క నువ్వు ఆగు. ఆయన పెళ్లి సూపులు కూడా మాస్టర్ బ్యాడ్జీ ఎందుకే? నీ శాతస్థం కాకపోతే? అందరికీ నా కొడుకు మాస్టర్ అని తెలియాలి కదా. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పడానికి నువ్వున్నావు కదమ్మా. బాగా చెప్పావక్క. అందరూ ఒక్కటైపోయారన్నమాట. సర్లే, ముందు మన కులదైవాన్ని దర్శించుకొని ఆ తర్వాత పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్క ఇందాకే రాహుకాలం వచ్చేస్తున్నాను, పదల్దాం. పదండి పదండి, నువ్వు ముందు పద. అన్నయ్య, మీరందరూ నేను తెచ్చిన కారులో వెళ్ళండి. నేను గిరిజ నా బండి మీద వస్తాం. దారిలో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి. సరే గిరిజా, త్వరగా వచ్చేయండి. పదండి. నీడలో ఎట్టుకో,
అసలు సీట్ కాలిపోతుంది. అమ్మా చిన్నయ్య తమ్ముడు వీళ్ళ దగ్గర డ్రైవర్గా చేయడం ఏంటమ్మా? వాళ్ళకి తగ్గాళ్ళ దగ్గర చేరేళ్లే గాని డోర్ తీసి ఆళ్ళని దింపడం ఏంటి? పనికి మాల్లోడు. ఒరే సుబ్బు, కారు చెట్టు నీళ్ళలో పెట్టరా. అలాగే పిన్ని. పర్లేదులేరా. మీ అన్నోళ్ళొచ్చిన అద్దె కార్ టైప్ అనుకున్నావా మన కారు? 5 నిమిషాల్లో ఐస్ గడ్డ మీద కూర్చున్నట్టు చల్లగా అయిపోద్ది. రే సుబ్బిగా, రావనుకున్నాను, మొత్తానికి వచ్చేసావు. నేనేం మీ వెంట రాలేదు, బాబాయ్ వాళ్ళ పని మీద వచ్చాను. జీతం ఇచ్చినంత మాత్రాన మర్యాద ఏమనుకోకురా. నిన్ను డ్రైవర్లా చూడం, లవర్లా చూస్తాం. అమ్మా వెళ్దాం పదా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. పూజారి గారు, అయ్యా, ఇవాళ మా అల్లుడు గణపతికి పెళ్లి చూపులు. ఎన్నోదో. విఘ్నేష్, ఊరికే ఉండరా. ఆడన్న దాంట్లో తప్పెట్టుందే. స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడల్లా పెళ్లి సూపుల ప్రోగ్రాం పెట్టేసుకుంటారు. నేనెప్పుడూ వెళ్ళలేదు బాబాయ్. అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇన్నవారా గణపతి? నెత్తురు పంచుకొని పుట్టినోడు చెప్పేస్తున్నాడు. నువ్వు అత్తరు కొట్టుకెళ్ళినంత మాత్రాన అది నీ అత్తారిల్లు అయిపోదు. ఇన్నిసార్లు ఒకెత్తు, ఇదొకెత్తు. ఏటెత్తేది? నా లొంగి మీ ఎటకారాలు ఆపేస్తారా? ఒరే, ఫీల్ అయిపోతున్నారు. దేవాళ ఎత్తేసినోళ్ళు ఎత్తుకు పై ఎత్తేసి సంబంధం ఖాయం చేసుకోవాలనుకుంటున్నారేమో నాన్న. రేయ్, పిచ్చి వాళ్ళతో మాటలేంట్రా? దేవుడికి దండం పెట్టుకోండి. పూజారి గారు, నా పెద్ద కొడుకు గణపతి పేరు మీద అర్చన చేయించండి. అలాగే అమ్మా. నువ్వు ముత్తైదు కాదన్న సంగతి మర్చిపోయావా అక్క? పిన్ని, నీ మంచి కోరే చెప్తున్నాను గణపతి. శుభమా అని పెళ్లి చూపులకు బయలుదేరారు కదా. మనం కూడా దానికి వెళ్తున్నాం కదమ్మా. నీ పెళ్లి సూపులంటే ఖాయమైపోయి కట్న కానుకలు కోట్లలో మాట్లాడేసుకున్నావురా. వాళ్ళు వెళ్ళి పళ్ళిస్తారు, పళ్ళికలిస్తారు. అయిన ఖర్చులకు తగ్గట్టు టిఫినీలు, స్వీట్లు తినొస్తారు. నీ చేతులతో పళ్ళమిచ్చి అర్చన చేయిస్తే అలాగే జరగొచ్చమ్మా. రై, ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? శ్రీశైలం, పూజారి గారికి నువ్వే ఇవ్వరా. ఆడికి పెళ్ళామా గాలోడు.
నీ సెల్లెల్ని తోలికిపోతుంటే నువ్వు అడ్డడిపోయినావు మరి. ఏయ్ నా లుంగీలోది ఎకసకాలాడడం మాకు రాదనుకున్నావేటి? రేయ్ అమ్మా ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, పళ్ళాన్ని నీ చేత్తోనే ఇవ్వు. అది కాదురా గణపతి. అమ్మా నువ్వు దేవత అనుకునే కొడుకునమ్మా నేను, నీ చేతులతోనే ఇవ్వు. ఇంకా ఏ కొడుకులన్నా పట్టించుకోకక్క. అల్లుడు చెప్పాడంటే రైటే. పూజారి గారు, మా అబ్బాయి విఘ్నేష్ పేరు మీద కూడా అర్చన చేయండి. అలాగే. అయ్యా వీరేశం గారు, ముందు ఎవరిచ్చారు ఎవరు వచ్చారో అని కాదు గాని ఆనవాయితీ ప్రకారం ఇంటికి పెద్దవాడైనా మీ అన్న కుటుంబానికి పూజ చేసి తర్వాత మీకు చేస్తాను. రేయ్ దండాలు ఎట్టుకోండ్రా. రే సుబ్బు, నువ్వు మా డ్రైవర్గా వచ్చినా సరే మీ అమ్మోళ్ళ కోరిక నెరవేరాలని మొక్కేసుకోవచ్చు. పిల్లనిచ్చేది దేవుడు కాదు కదా బాబాయ్. ఇది జోక్ కాదు, జీవిత సత్యం అని తెలుసుకోరేంట్రా. చెప్పలేము నాన్న. ఏ నష్టజాతకం ఉన్నాడో కూతుర్ని చేసుకుంటున్నాడేమో. రేయ్ నీదు చూసుకోరా. మీ గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరు అంటున్నాడు మావాడు. గౌరక్కో, ఒంటి మీద నాగలుంటే సరిపోదు, ఒంట్లో ఇసుమంత మర్యాద కూడా ఉండాలా. ఎంత మాట అన్నాడో చూసారా? మా అమ్మనంటావురా నువ్వు? తాగుబోతున్నా. ఆగో ఆగో ఆగో